హాయ్ అండి అందరికీ, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇప్పుడు స్వీట్ పొటాటో ఇవి మా చెల్లిగారి పాప పొటాటోస్ తీసుకొచ్చిందంటండి. అయ్యే చిలకడ దుంపలు తెస్తే అవేమో వచ్చి చిన్న చిన్న పిలకల్లాగా చూసారా, క్యారెట్ బీట్రూట్ వస్తాయి కదా, అలా చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చినాయట. వస్తే తను తీసి ఇగో ఇలా గ్లాసులో వేసిందండి. 10 days 1 week అవుతుంది. ఇప్పటికీ ఇవి ఇలా వచ్చినాయి చూడండి, ఇలా వచ్చినాయి. అయితే మమ్మీ నువ్వు వేస్తావా అనేసి నాకు ఫోన్ చేసి అడిగితే సరేనమ్మా నేను వచ్చి తీసుకొచ్చుకుంటానులే, అలా ఉంచు అనేసి అన్నాను. అంటే అది మొక్క కొంచెం వస్తుందో లేదో, రూట్ గ్రోత్ అవుతుందో లేదో అవి చూసుకొని రూట్ గ్రోత్ అవుతుంది బాగుంది అనుకున్నాక నాకు ఫోన్ చేసింది. నేను అడిగాను, ఆకు వస్తే సరిపోదు కదమ్మా, మరి రూట్ కూడా రావాలి కదా అంటే, అందుకే మమ్మీ నేను రూటు గ్రోత్ అయిన తర్వాతే నీకు ఫోన్ చేశాను, వచ్చి తీసుకెళ్ళండి, మీ మిద్ది పైన గార్డెన్లో వేయండి అనేసి అనింది అనమాట. సరేలేరా అయితేననేసి ఉదయం తీసుకొచ్చామండి. ఇవి ఉదయం ఎండ బాగా ఎక్కువ ఉందనేసి ఈ మట్టి కూడా మంచిగా అన్నీ వేసి యాపిండి, కంపోస్టు, మరి మనం ఇంట్లో కాయగూరలు చెత్త అంతా ఇది చేసుకున్న మట్టి, ఇంకా జిగురు మట్టి, ఇసుక ఇవన్నీ వేసేసి చూసారా, అన్నీ ఎఫ్ఎం సాల్ట్ అవన్నీ వేసేసి మట్టి కలిపి అప్పుడు ప్రతి లేయర్కి యాపిండి వేసి పురుగు అది రాకుండా తీసుకొచ్చామండి. అంగో చూడండి, మా పాప పెడుతుంది అలాగా. ఓకే, ఇది గోడకు పెట్టేస్తే అలా కిందకు వాలిపోద్ది. రూట్స్ బాగా వచ్చినాయండి. అదే అడిగాను మా పాపని, అడిగితే మమ్మీ బాగా వచ్చినాయి మమ్మీ అంది మా చెల్లిగారి పాప. సరే అమ్మ అయితే ఉంచు, రూట్స్ ఉంటే తీసుకుంటాను అనేసి తీసుకొచ్చాను. నాకు ఎప్పటి నుండో ఆశ అండి ఇది వేద్దామని. కాకపోతే ఎప్పుడో మా పాప 5th or 6th చదివేటప్పుడు ఒకసారి తను వేసింది, అమ్మ ఇది స్వీట్ పొటాటో కప్ పెడితే మొక్క వస్తుందంట అనేసి. నేను అప్పుడు గార్డెన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు, మొక్కలు వేసేదాన్ని కానీ పెద్ద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. అది పెద్ద పాదైపోయింది కానీ బలం లేక అవి రాలేదు. పొటాటోస్ దుంప రాలేదన్నమాట, వేరు మాత్రం బాగా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇది అటు పైన మట్టేసానండి. ఓకేనా, బాయ్ అండి. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, మీ అందరికీ, ప్రతి ఒక్కరికి.